ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో యూరప్లో అనూహ్య పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. హంగారీ రాజధాని బుడాపేస్ట్లో జరగాల్సిన పుతిన్ ట్రంప్ సమ్మిట్ అనూహ్యంగా రద్దయింది. అసలు అది జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఇక బుడాపేస్ట్ వెళ్లేందుకు పుతిన్ తమ గగనతలం గుండా ప్రయాణిస్తే అరెస్ట్ చేస్తామని పోలాండ్ ప్రకటించింది. దీని వెనక నాటో, యూరోపియన్ యూనియన్ల కుట్ర ఉందని రష్యా ఆరోపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి చర్చలకు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో పుతిన్ రష్యా వ్యూహాత్మక అణుదళాల విన్యాసాలను పర్యవేక్షించడం గమనార్హం. ఈ విషయాన్ని పుతిన్ స్వయంగా ప్రకటించారు. అలాగే ఆయన రష్యా సైనికాధికారులను ఉద్దేశించి ఆన్లైన్లో మాట్లాడారు. న్యూక్లియర్ డ్రిల్స్ లో భూ ఉపరితలం, సముద్రం, గగనతలానికి సంబంధించిన దళాలు పాల్గొన్నారు. ఈ విన్యాసాల్లో భాగంగా ఖండాంతర బాలిస్టిక్ మిసైలు, గగనతల క్రూయిజ్ మిసైళ్లను ప్రాక్టికల్ గా ఉపయోగించినట్లు రష్యా అధికారిక వర్గాలు ప్రకటించాయి. వ్యూహాత్మక అణు జలాంతర్గామి బియాన్ 6 TU-095 MS వ్యూహాత్మక బాంబర్లు సైతం ఈ డ్రిల్స్ లో పాల్గొన్నాయి. పుతిన్ ట్రంప్ భేటీపై ప్రస్తుతానికి తమకు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. పుతిన్తో సమావేశంపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మధ్య జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడింది. రష్యా తాజా న్యూక్లియర్ విన్యాసాల ముఖ్య ఉద్దేశం సైనిక కమాండ్ మరియు కంట్రోల్ వ్యవస్థల సన్నద్ధతను సంబంధించి నైపుణ్యాలను పరీక్షించడం. అంతర్జాతీయ భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విన్యాసాలు ఉక్రెయిన్పై పశ్చిమ దేశాల జోక్యాన్ని నిరోధించడానికి ఒక హెచ్చరికగా భావించవచ్చు. 2024 నవంబర్లో పుతిన్ రష్యా అణ్వాయుధ సిద్ధాంతాన్ని సవరించారు. దీని ప్రకారం రష్యాపై లేదా దాని మిత్ర దేశాలపై సాంప్రదాయ ఆయుధాలతో దాడి జరిగిన అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ సవరణలు ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల సైనిక మద్దతును నిరోధించడానికి ఉద్దేశించినవిగా విశ్లేషకులు భావిస్తున్నారు.